అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. రాజకీయంగా ఆయన కెరీర్ పీక్స్లో ఉన్నారు. 21 నియోజకవర్గాలు తన పార్టీ గెలిచి జాతీయ స్థాయిలో ఒక అరుదైన ప్రత్యేకమైన నాయకుడిగా ఎదిగి జనసేన పార్టీని ఒక స్థానంలో నిలబెట్టి తాను ఉప ముఖ్యమంత్రిగా కొంచెం దూకుడుగా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ లౌక్యంగా ఉండాలో ఎక్కడ ఆవేశంగా ఉండాలో కొంచెం జాగ్రత్తగా పాలిటిక్స్ చేసుకుంటూ చాప కింద నీరులాగా తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు. పనిలో పనిగా నాగబాబు గారిని రాజ్యసభకు పంపిద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. బీజేపీ అబ్లిగేషన్ వలన నాగబాబు గారిని రాజ్యసభకు కాకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఆల్రెడీ చంద్రబాబు గారితో మాట్లాడారు. చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. సో మేబీ మార్చి నెలలో ఒక ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చి అప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాంతో మెగా బ్రదర్స్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రులుగా ఉండబోతున్నట్టు. సో ఇక్కడ బీజేపీ ప్లాన్ ఏంటంటే చిరంజీవి గారిని బీజేపీలో చేర్చుకొని ఆయన ఒక రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది బీజేపీ ఆలోచన. సో ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి, వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ పార్టీకి ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చిరంజీవి గారు చరిష్మాతో ఆ మెగా ఫ్యామిలీని తీసుకొద్దాము. సో రాష్ట్రంలో వైసీపీ అనేది ఇక ఉండకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేబీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఇంకా పార్టీ కనుమరుగైపోద్ది. కాబట్టి టీడీపీకి ఆల్టర్నేటివ్గా జనసేన సరైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి బలం తోడైతే, చిరంజీవి గారి క్రేజ్ తోడైతే, ఆయన కేంద్రం స్థాయిలో ఆయన అడ్మినిస్ట్రేషన్లో మంత్రివర్గంలో కీలకంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సిన జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్ రాజకీయం చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ బలపడుతుంది, బీజేపీ కూడా బలపడుతుంది. జనసేన ప్లస్ బీజేపీ రెండు కాంబినేషన్లో టీడీపీకి ఎదుర్కోగలవు అనే ఆలోచన బహుశా తెలుగుదేశం పార్టీ బీజేపీ పెద్దల్లో ఉండొచ్చు. సో ప్రస్తుతానికి దీని మీద బీజేపీ పెద్దల్లో కసరత్తు జరుగుతోంది. అందుకే విజయసాయిరెడ్డి గారి రాజీనామా వలన ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ పెద్దలు చిరంజీవి గారికి ఇవ్వాలి అని శతవేదాలా ప్రయత్నిస్తున్నారు. కానీ చిరంజీవి గారికి ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగాను పనిచేశారు. ప్రస్తుతానికి 10 ఏళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన సినిమాలు ఏవో తను చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన్ను బీజేపీలోకి తీసుకొని రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా ఇవ్వడం వలన తనకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు. కానీ తన ద్వారా మేబీ రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుద్దంటే, పార్టీకి ఏమైనా మంచి జరుగుద్దంటే మేబీ తను కాంప్రమైజ్ అవుతారేమో. అయితే ఇవన్నీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆలోచన కాదు, బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఆలోచనలు. వాళ్ళకి ఇక్కడ సరైన ప్లాట్ఫామ్ కావాలంటే, బలమైన పునాదులు ఉండాలంటే, రాజకీయంగా బలమైన వ్యవస్థ నిర్మించాలి అనుకుంటే టీడీపీతో పొత్తు మీద ఎంతకాలం ఆధారపడతారు? 2014లో టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి బీజేపీకి సీట్లు ఓట్లు వచ్చాయి. 2019లో పొత్తు లేదు కాబట్టి 1% ఓట్లు వచ్చాయి. మళ్ళీ 2024లో కూటమి కట్టారు కాబట్టి సీట్లు ఓట్లు వచ్చాయి. సో ఇలా ఎంతకాలం టీడీపీతో పొత్తు మీద ఆధారపడతారు? ఇండివిజువల్గా ఎదగాలని ఉంటుందిగా వాళ్ళకు కూడా. అందుకే వచ్చే ఎన్నికల నాటికో లేదంటే ఆ తర్వాత నాటికో పూర్తి స్థాయిలో టీడీపీకి ఆల్టర్నేటివ్గా ఎదగాలి అంటే, ఓట్ల శాతం పెంచుకోవాలి అంటే, సో మెగా ఫ్యామిలీని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకున్న క్రేజ్ ద్వారా ప్లస్ కాపు సామాజిక వర్గం ప్లస్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ప్లస్ యూత్ ఓట్ బ్యాంకు వస్తుంది. సో తద్వారా కొంచెం గ్రౌండ్ లెవెల్లో రాజకీయం చేయొచ్చు అనే ఒక పెద్ద ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉంది. మేబీ అది వర్కౌట్ అవుద్దా లేదా, ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుద్దా అనేది సమయం, సందర్భం, కాలం సమాధానం చెప్తుంది. కానీ వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, వాళ్ళ గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉంది అనేది దానికి ఇది నిదర్శనం. అందుకే పాపం చిరంజీవి గారిని మచ్చిక చేసుకుంటూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ పద్మవిభూషణ్ ఇచ్చారు, అడపదడప ఏదైనా కార్యక్రమానికి పిలుస్తూనే ఉంటారు. మొన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వేడుక జరిగితే అక్కడికి చిరంజీవి గారిని పిలిచారు. సో అట్లా ఆయనకున్న క్రేజ్ని, ఆయనకున్న ఇమేజ్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ పెద్దలు చూస్తూనే ఉంటారు. ఆయన్ను బీజేపీలోకి తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయనకే ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అంటున్నారు. సో దీని మీద ఇంకొంచెం ఎనీ టైం ఏదైనా జరగచ్చు. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయినా బయటకు రావచ్చు.